తెలంగాణ. జై బీసీ ఎస్సీ జై బీసీ ఎస్సీ తెలంగాణ. జై బీసీ ఎస్సీ తెలంగాణ. మరి అంబేద్కర్ జన్మదిన సందర్భంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నేతృత్వంలో 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర ప్రారంభించబడి గత సంవత్సరం తర్వాత జగిత్యాల జిల్లాలో ప్రవహించడం జరిగింది. వివిధ మండలాలలో రథయాత్ర పూర్తి చేసుకొని మరి చివరిగా పట్టణ సమస్యల మీద మరి బయలుదేరి అర్బన్ కాలనీలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి అక్కడ ప్రజలను కలిసి వారి యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకొని వాటిని పరిష్కార చేయించడానికి ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి మరి తెలియజేయడానికి కొరకు మరి వచ్చే క్రమంలో పోలీసు వారు అడ్డుకొని దాన్ని ధర్నాగా చిత్రీకరించడం అనేది జరిగింది. నిజానికి ఆనాడు అలాంటి ఆశయం కానీ ఆలోచన కానీ ఎవరికి లేకుండే చాలా తప్పుడు సంకేతాలు ఇచ్చినారు. వారు ఓపెన్గా చెప్పినారు, ఎమ్మెల్యే గారు వచ్చి హామీ ఇవ్వండి, ఉన్న పలంగా మేము మిమ్మల్ని ఒత్తిడి చేయడం కాదు, ఎప్పుడు చేస్తారో, ఎందుకంటే అతి భయంకరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ₹1 కూడా ఖర్చు లేని కొన్ని సమస్యల పరిష్కార మార్గం ఉంది. ఇక్కడ వాటినైనా త్వరగా పరిష్కరించాలన్నప్పుడు మరి సమాచార లోపమో ఏదో ఏమైనా ఆనాడు ఆ సంఘటన జరిగింది. ఏది ఏమైనా మరి ప్రభుత్వం స్పందించి తక్షణమే అధికారులను ఆదేశించి స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించి సమస్యల పరిష్కారం ప్రయత్నం చేసినందుకు మొదటిగా ప్రభుత్వానికి ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము ఒకటే, జేఏసీ అనేది రాజకీయ పార్టీ కాదు, సమస్యల పరిష్కార వేదిక అది మాత్రమే. ఇది అందరూ రాజకీయ పార్టీలు మనసులో పెట్టుకోవాల్సిన విషయం. సమస్యల పరిష్కారం ఎవరితోనవుతుంది? అధికార పార్టీతోనే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి అధికార పార్టీని అడుగుతాం, దాన్ని తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు. కనుక మరి ఇప్పటికైనా స్పందించినందుకు మేము దానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. రేపు ఏదైతే మంత్రి గారు ఒక సందర్భంలో వారు మాట్లాడకూడదు, చెప్పకూడదు తప్పదు. కొన్ని సంస్థలకే వారు ప్రకటించి మరి హిందువుల గురించి వారు ప్రస్తావన తీయలేదు. చాలా బాధ అనిపించింది నాకు అది. ఎందుకంటే మెజారిటీ పీపుల్స్ హిందూస్ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎన్నడూ కూడా ప్రభుత్వం మీద ఆధారపడలేదు. వాళ్ళు జేబులకు పెట్టుకొని కార్యక్రమం చేసుకుంటా ఉన్నారు. అటువంటిది ప్రోత్సహించాల్సి కనీసం నా మాత్రం కూడా ప్రకటించడం చాలా బాధాకరం. అన్ని మతాలను సమానంగా చూడాలి. ఎందుకంటే మనది లౌకిక రాజ్యం అని కాంగ్రెస్ చెప్తుంది. మరి అన్నప్పుడు అన్ని మతాలను కూడా గౌరవించాలి కదా. అట్లా కాకుండా కొన్నిటినే గౌరవిస్తే మరి మీరు రెచ్చగొడుతున్నట్టు కదా. తర్వాత ఇది తప్పు అని నిలేస్తే దాన్ని రాజకీయ కోణంలో చూసి వాళ్ళు ఆ పార్టీ వీళ్ళు ఈ పార్టీ వీళ్ళు వ్యతిరేకులను నింద వేస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజలు అక్కడ సమస్యలు చాలా కీలకం ఉన్నాయి. చాలా ఎస్పీ గారు కూడా ఇమ్మీడియట్ స్పందించినారు, అవుట్ పోస్ట్ పెట్టినారు. అది చాలా కీలకమైంది. ఎందుకంటే మేము మొదటి నుంచి చెప్పినాం, రక్షణ అనేది అక్కడ ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే ఒక సామాన్యమైన కుటుంబం ఫ్యామిలీతో అక్కడ ఉండాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. నీ రోడ్లు అవన్నీ తర్వాత మినిమం ప్రొటెక్షనే లేకపోతే అక్కడ ఎవడు ఉంటాడు. సో ఇమ్మీడియట్గా ఎస్పీ గారు స్పందించారు, వారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత స్థానికంగా మా డిమాండ్ ఒకటే, మీరు అంగన్వాడీలు పెడుతున్నారు, ఇంకో టీచర్లు పెడుతున్నారు, ఏవి పెట్టినా స్థానికులకే ఇవ్వండి. తర్వాత మెయిన్ ఏంటంటే ఏదైతే సర్ కార్యక్రమం ఉందో ఇప్పటి కూడా ఎవ్వరు కూడా ఓట్లకి ట్రాన్స్ఫర్ కాలేదు. అది రేపు మళ్ళీ జటిలమైన సమస్యను అవుతుంది. ఈ సందర్భం మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము జేఏసీ ద్వారా అక్కడ పూర్తిగా బాధ్యత తీసుకొని అక్కడ వార్డు వైజ్ రోడ్ వైజ్గా ఒక కమిటీస్ ఫార్మేషన్ చెప్పించి సిస్టమేటిక్గా దాన్ని వాళ్ళకి ఒక గైడ్ చేస్తూ మరి చక్కగా అందరిని కూడా ప్రభుత్వంతో కలిసి నడుస్తూ సమస్యల పరిష్కారం కొరకు అందరికీ కూడా సహకారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు అందరికీ కూడా పేరు పేరున. సమస్యల పరిష్కారం కాకుంటే పోరాటం మాత్రం తప్పకుండా ఉంటుంది. పోరాటం అంటే యుద్ధం కాదు, రాజకీయ పార్టీ కాదు, ముందే చెప్తున్నాం. మా యొక్క విజ్ఞాపన తెలియజేయడం ఉంటుంది, దాని పర్యవసానం ఎన్నికలలో చూస్తారు అంతే. రాజకీయ పార్టీలు లెక్క డౌన్లు దహనాలు కాలబెట్టుకుంటూ ఈ సిద్ధాంతం మాది కాదు. మా నాయకుడు విశారద వారుగా చాలా స్పష్టంగా చెప్తారు, చట్ట పరిధిలోనే మన పోరాటం ఉండాలి తప్ప అసాంఘిక కార్యక్రమాలు మనం చేయకూడదు అనేది ఆయన సిద్ధాంతం. ఆ సమయంలో ఎలాంటి ఒత్తిడిలో కానీ దేని కానీ బెండ్ కావాల్సిన అవసరం లేదు. ఆత్మసాక్షికి మనం జవాబుదారీ వహించాలి తప్ప అధికారానికి లాలూచీలకు భయపడద్దు అనేది ఆయన నినాదం. ఆ నినాదానికి అట్రాక్ట్ అయ్యే రాజకీయాలను వదులుకొని మరి స్వచ్ఛందంగా జేఏసీలో మేము పనిచేస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ. జగిత్యాల నియోజకవర్గంలో చర్చల్లో ఉన్న అంశం ఏదైనా ఉందంటే జగిత్యాల అర్బన్ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ కాలనీ సమస్య. అసలు ఏంది ఈ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ కాలనీ సమస్య?
అసలు ఎందుకు ఈ చర్చలోకి వచ్చింది అనే అంశాన్ని మనం గమనించినట్లయితే జూలై 29న బీసీఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి 1,00,000 కిలోమీటర్ల మాభూమి రథయాత్ర డబుల్ బెడ్రూమ్ కాలనీని సందర్శించి అక్కడ నివసిస్తున్నటువంటి కాలనీ వాసులను వేలాది మంది ప్రజలు మాభూమి రథయాత్రను స్వాగతిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సాగుతున్న మాభూమి రథయాత్రని స్వాగతిస్తూ బీసీఎస్సీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి వందలాది మంది వేలాదిగా తరలి వచ్చిన కాలనీవాసులు, సార్ మాకు ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి, ప్రధానమైన సమస్యలు 15 సమస్యలతో మేము ఇక్కడ నిరంతరం మగ్గిపోతూ ఉన్నాం సార్. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు స్పందించడం జరిగింది. సార్ మాట్లాడాడు, 15 సమస్యలు అతి త్వరలో, ఇంత తొందరగా సమస్యలు పరిష్కారం కావు, కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే సమస్యలు ఉన్నాయి, వాటిని త్వరితగతిన 2-3 రోజుల్లో మీరు ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోండి, దానికోసం నాకు ఒక వాగ్దానం ఇవ్వండి, ఈ పేద ప్రజలు మీ కోట్లేసి మిమ్మల్ని గెలిపించిన ప్రజలే కదా, వీరి కోసం ఒక వాగ్దానం ఇవ్వండి అని డాక్టర్ విశారదన్ మహారాజ్ మాట్లాడితే ఎమ్మెల్యే గారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎలాంటి స్పందన లేని కారణంగా స్థానిక కాలనీ వాసుల మద్దతుతో బీసీఎస్సీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజు గారు భారత రాజ్యాంగ పద్ధతిలో శాంతియుతంగా ఒక మహాధరణ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను మేము ఏదైతే కరపత్రం 15 సమస్యలతో బీసీఎస్సీ కరపత్రం రిలీజ్ చేశామో అదే కరపత్రంలో ఉన్న ప్రధాన సమస్యలను ఎమ్మెల్యేలు, మంత్రులు గుర్తించి అక్కడున్న మౌలిక వసతుల కోసం, సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి పనుల కోసం 30 కోట్ల పైచిలకు నిధులను మంజూరు చేస్తామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలియజేయడం జరిగింది. తను మీడియా మిత్రులతో మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట అన్నాడు, ఎవరి ధర్నాకు భయపడో, ఎవరి నిరాహార దీక్షకు భయపడి మేము ఈ నిధులను మంజూరు చేయడం లేదు, మాకు పేద ప్రజలు మా కుటుంబ సభ్యులు కాబట్టి మేము ఈ డబ్బులు మంజూరు చేస్తున్నాం అన్నారు. ఈ 2 సంవత్సరాల నరలో మీకు ఎందుకు గుర్తు రాలేరని తెలియజేస్తున్నాం ఈ వేదిక ద్వారా. ఈ 2 సంవత్సరాల నరలో ఈ అర్బన్ కాలనీ ప్రజల సమస్యలు మీ దృష్టికి ఎందుకు రాలేవు? కేవలం బీసీఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహాధర్నా ద్వారానే మీరు ఎందుకు గుర్తించి నిన్న ఈ 30 కోట్ల పైచిలకు నిధులను మంజూరు చేయడం జరిగింది? ఇది ముమ్మాటికి మా బీసీఎస్టీ జేఏసీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ధర్నా పోరాట ఫలితంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కదిలి వచ్చారని తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ విశారదన్ మహారాజ్ బీసీఎస్సీ పేద ప్రజల నాయకుడని మరొకసారి నిరూపణ అయిందని తెలియజేస్తూ ఇది ముమ్మాటికి బీసీఎస్టీ జేఏసీ ధర్నా పోరాట ఫలితంగానే ఇంత మౌలిక వసతుల కోసం ఈ 32 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలియజేస్తూ జై బీసీఎస్టీ తెలంగాణ, జై బీసీఎస్టీ తెలంగాణ. నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి జగిత్యాల నియోజకవర్గంలో మంత్రుల పర్యటనలో భాగంగా ఇది కేవలం విశారదన్ మహారాజ్ గారి చొరవ వలనే నిన్న మంత్రుల ప్రోగ్రాం స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ కుమార్ గారు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని జిల్లాకు పిలిపించి తన వంతుగా కొన్ని నిధులను సూచాయగా మంజూరు చేస్తున్నామని చెప్పేసి నిన్నటి సమావేశంలో ఆ కాలనీలో చెప్పడం జరిగింది. సరే, మా నాయకుని చొరవ వల్లనే ఈ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా విశారదన్ గారికి విశారదన్ గారి సేవాభావం, విశారదన్ గారి ఆతృత, ప్రజలపై ఉన్నటువంటి మక్కువ, స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల ఆయన చూసిన చొరవ వల్లనే నిన్నటి మంత్రుల సమావేశం జరిగింది. కావున ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక పరిపాలన విభాగం, కలెక్టర్ గారు అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి కాలనీలో ప్రతి సమస్యను మీ సమస్యగా భావించి దీన్ని మౌలిక వసతులు తప్పకుండా అమలు చేసే విధంగా కలెక్టర్ గారు కూడా చొరవ చూపించాలని మా విశారదన్ మహారాజ్ జేఏసీ ఆధ్వర్యంలో మేము కోరుచున్నాము. ముఖ్యంగా రేపు జరగబోయే సమస్యలో భాగంగా
జగిత్యాల్లో ఉన్నటువంటి మేజర్ సమస్య యావర్ రోడ్ సమస్యను కంపల్సరిగా మేము అంశంగా తీసుకొని ఖచ్చితంగా ప్రజల సమక్షంలో ప్రజలను భాగస్వామ్యం చేసి ఆ యావర్ రోడ్ విస్తరణలో పనులను ఖచ్చితంగా చేయాలని చెప్పి నిలదీస్తాం. ఇది యథార్థంగా మేము తూచా తప్పకుండా విషాదరణ గారి ఆధ్వర్యంలో మేము ధర్నాకు పిలుపునిస్తాం. ఒకవేళ మీరు మానవతా దృక్పథంగా ఎంతోమంది ఈ రోడ్డు ప్రమాదాల్లో గురవుతున్నారు కావున అట్లాంటిది కాకూడదు అనేటువంటి మీ భావనలో కనుక వచ్చినట్టుంటే మీరు త్వరగా స్పందించి జిల్లా అధికార యంత్రాంగం మరియు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అందరూ స్పందించి ఈ యావర్ రోడ్డు విస్తరణ పనులు చేస్తారని సవినయంగా మనవి చేస్తున్నాం.